వైనాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న వైసీపీ ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు చేస్తున్న జగన్ టీం తాజాగా మైలవరం వైసీపీ ఇన్ఛార్జిగా స్వర్ణాల తిరుపతిరావు పేరును ప్రకటించింది. ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీగా తిరుపతిరావు కొనసాగుతున్నారు. ఆయన బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతగా నియోజకవర్గంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వైసీపీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ స్వర్ణాల తిరుపతిరావును తెరపైకి తీసుకురావడంతో మైలవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైసీపీ చేపడుతున్న మార్పులు చేర్పులకు సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. మరింత సమాచారాన్ని వినయ్ చెప్పండి. మైలవరంకి సంబంధించి జోగి రమేష్ తన కుమారుడికి టికెట్ ఆశించినట్టుగా తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం వసంత కృష్ణప్రసాద్ కూడా ఆశించారు. సో ఇప్పుడు స్వర్ణాల తిరుపతిరావును తెర ముందుకు తీసుకురావడానికి అసలు కారణాలేంటి? రాజేశ్వరి, మైలవరం పంచాయతీకి సంబంధించి కొద్దిసేపటి క్రితమే క్లియరెన్స్ వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈరోజు మైలవరం నియోజకవర్గానికి సంబంధించి ఒక కీలక సమీక్ష తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. అటు ఎంపీ కేసీఆర్ నానితో పాటు స్థానిక నేత, అదేవిధంగా ప్రస్తుత మంత్రి జోగి రమేష్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. మొత్తం మీద ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా మైలవరం ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తిగా ఉన్నారు. అనేక సార్లు పరోక్షంగా పార్టీ పైన విమర్శలు చేశారు. అయితే అటు మైలవరంలో జోగి రమేష్ వర్సెస్ కృష్ణప్రసాద్గా వారు ఇన్ని రోజుల పాటు నడిచింది. కానీ అతను ఎప్పుడు కూడా పార్టీని వీడను, పార్టీలోనే కొనసాగుతానని చెప్పి చెప్పుకుంటూ వచ్చేవారు. కానీ తాజాగా రేపు ఏలూరులో సిద్ధం ఎన్నికల సభ జరుగుతూ ఉంది. ఆ సభకు మైలవరం ఎమ్మెల్యే నేను రావట్లేదని చెప్పి కూడా మెసేజ్ పంపిన నేపథ్యంలో మరోవైపు ఇటీవల చంద్రబాబుతో కూడా సమావేశం అయ్యారు. అతను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారని కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. దాంతోపాటు 4, 5 తేదీల్లో తన నిర్ణయాన్ని స్పష్టంగా ప్రకటిస్తారని కేపీ చెప్పిన నేపథ్యంలో కేపీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావించింది. దాంట్లో భాగంగానే ఒక జడ్పీటీసీ మైలవరం ప్రస్తుతం సిట్టింగ్ జడ్పీటీసీగా ఉన్న స్వర్ణాల తిరుపతిరావు అని బీసీ యాదవ్ సామాజిక చెందిన నాయకుడికి డైరెక్ట్ ఎమ్మెల్యే టికెట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే వీళ్ళంతా కూడా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంకి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో కూడా సమావేశం అని చెప్పారు. అంతకన్నా ముందు జోగి రమేష్ కూడా మైలవరంకి సంబంధించిన సీటు ఆశించారు. స్థానిక నేత కావడంతో ప్రస్తుతం ఆయన గతంలో కూడా మైలవరంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పెడన వెళ్ళారు. ప్రస్తుతం పెనమలూరులో ఉన్న నేపథ్యంలో అతను కూడా తన కుమారుడికి కానీ తనకు కానీ మైలవరం సీటు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడిగినప్పుడు కూడా అందుకు నిరాకరించి పెనమలూరే నువ్వు ఉండాలని చెప్పి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అయితే కొద్దిసేపటి క్రితమే స్వర్ణాల తిరుపతిరావు మైలవరం జడ్పీటీసీకి ఉన్న తిరుపతిరావు కూడా క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఆయనకి టికెట్ అనౌన్స్ చేశారని కూడా మనకి తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే వసంత కృష్ణప్రసాద్ 4, 5 తారీఖులో పార్టీకి షాక్ ఇస్తారని చెప్పి తెలుసుకున్న అధిష్టానం ముందుగానే ఆయనకి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. రాజేశ్వరి, థ్యాంక్ యూ వినయ్.